హాస్టల్. మొట్టమొదటిగా హాస్టల్ అంటే మనకు గుర్తొచ్చేది మన అమ్మ నాన్నలే. ఎందుకంటారా, మనకేమీ తెలియని వయసులోనే మనం ఏదైనా దోలపని చేస్తే వాళ్ళనే మాట, నేను హాస్టల్లో పడేయాలరా, అప్పుడు కానీ బుద్ధి రాదు, ఇలాంటి పనులు చేయవు, నేను హాస్టల్లో పడేస్తేనే బాగుపడతావు అని అనగానే మనం భయపడుతూ ఏడ్చుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వద్దమ్మా ప్లీజ్ అమ్మా, వద్దు నాన్న ప్లీజ్ నాన్న అని భయపడతాం. కానీ ఒక వయసు వచ్చాక మనం అవునన్నా కాదన్నా ఒక స్టేజ్లో హాస్టల్కి రావాల్సి వస్తుంది. కానీ మనం అనుకున్నంత ఘోరంగా ఉండదు. హాస్టల్ అంటే 4 గోడలు, ఒక బాత్రూమ్, ఒక సైకో వార్డనే కాదు. మనకు తెలియకుండానే కొంతమంది స్ట్రేంజర్స్ మనకి ఫ్రెండ్స్ అవుతారు, ఆ తర్వాత వెల్ విషర్స్ అవుతారు, వాళ్ళే ఫ్యామిలీ కూడా అవుతారు. అలా అయినప్పుడు వాళ్ళని వదిలి వెళ్ళాలంటే మనకి చాలా బాధగా ఉంటుంది కదా. ఇప్పుడు మనం తీసిన కథ కూడా దాని గురించే. సో ముందు ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే పదండి కథలోకి వెళ్దాం. వీడి పేరు జయసూర్య. వీడు టాపరే, బాగా చదువుతాడు, కానీ కాస్త భయం కూడా ఉంది. పెద్దానికి భయపడుతూ కూర్చుంటాడు. ఒరే వర్ధన్. వీడి పేరు వర్ధన్. వీడికి ఐక్యూ తక్కువ, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఏ పనైనా నేను చేస్తా అయిపోద్ది అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. వీడి పేరు కౌశిక్. వీడు చదువులోనూ సున్నానే, మిగతా వాటిల్లోనూ సున్నానే, కానీ తినమంటే మాత్రం కుంభకర్ణ కంటే దారుణంగా తింటాడు. అంత ఫుడ్ వీడు. కొట్టండి, ఏం చేస్తున్నారు కొట్టకుండా? రేయ్ రేయ్ వర్ధన్, అరే వర్ధన్, రేయ్ ఏంట్రా రేయ్, ఏంటి బే నీ వల్లే ఓడిపోయాను. రేయ్ రేపు ఎగ్జామ్ ఉందిరా, ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పండి రా. 5 year మా వర్ధన్ ఈస్ హియర్. చూస్తూ ఉండు, రేపు ఎగ్జామ్లో టాప్ మనమే కొడతాం. ఎగ్జామ్స్లో ఏం లేవు, పడుకుందామా బిర్యానీ తినడానికి వెళ్దామా? బిర్యానీయా? ప్లేట్ బిర్యానీ పార్సల్. ఎరా జయసూర్య, 14కి ఎప్పుడు ప్రపోజ్ చేస్తావు? ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోయింది కదా. నాకు అసలు ఇంట్రెస్టే లేదురా దాని మీద. ఎందుకురా నాకు లేనిపోని క్రియేట్ చేస్తున్నారు? బానేరా జయసూర్య. అన్న ఇదిగో నీ ప్లేట్ బిర్యానీ పార్సల్. రే బా, ఈ 3 సంవత్సరాల్లో ఎలా గడిచిపోయిందో మనకు తెలీదు, కానీ ఈ 3 సంవత్సరాల్లో ఎన్నిసార్లు గొడవలు వచ్చినా మనం విడిపోకుండా ఉన్నాం చూడు. అది ఫ్రెండ్షిప్ అంటే. మనకి జాబ్ వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు ఇలాగే సిట్టింగ్ వేయాలి రోజు. అది కాదు మనకు కావాల్సిందే. బావా నువ్వు చెప్పిందే కరెక్ట్ బావా, మనల్ని ఎవడు విడదీయలేడు బావా. రేమయ్య, ఈ 3 yearsలో ఎంత ఎంజాయ్ చేసాంరా మనం. ఏరా నీకు తెలీదా? ఎన్నో వాల్యుబుల్ మెమరీస్ రా, మనకు గుర్తుండిపోయే మెమరీస్. ఆ రోజు నువ్వు జూనియర్స్ని చేసిన ర్యాగింగ్, వాడు త్రిబులి అమ్మాయి గురించి తిరిగిన తిరుగులు, మనం ఎన్నో ముగ్గురం కలిసి వెళ్ళిన ట్రిప్పులు, ఎంత ఎంజాయ్ చేసాం మామ. లైఫ్ జిందగీ మొత్తం అలా వెళ్ళిపోయింది. ఇంకోసారి లవ్ ఇది అది అని నా దగ్గరకు వచ్చావనుకో, చెప్పుతో కొడతా, పో ఇక్కడ నుంచి. అయినా నువ్వేం తక్కువేట్రా, ఆ 14 రోజుల నెంబర్ అమ్మాయి వెనక్కి ఒక్కలా తిరిగిన రోజులు మర్చిపోయావు నువ్వు. రే
అదెందుకు వచ్చిందిరా ఇప్పుడు మధ్యలోనా? ఏంట్రా నువ్వు దాని గురించి ఎందుకురా మాట్లాడక, ఇప్పుడు? నువ్వు మూసుకో. నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? ఆగండ్రా రే, ఇప్పుడు దాకా మనం ఎంత మంచి ఫ్రెండ్స్లో ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉందాం. రండి చేర్స్ కొట్టుకుందాం. డిగ్రీ కంప్లీట్ అయిపోద్ది, జాబ్ కూడా వచ్చేస్తుంది. కానీ హాస్టల్ లైఫ్, కాలేజ్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒకేసారి వచ్చేది. వీళ్ళ స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుందని చెప్పను, అలా అని చెప్పి వీళ్ళు విడిపోతారని కూడా నేను చెప్పను. కానీ వీళ్ళకి 4 ఏళ్ళు దొరికిన ఈ మెమరీస్, కష్టాలు, బాధలు, స్నేహితులు, ఈ మెమరీస్ అన్నీ వీళ్ళకి జీవితాంతం గుర్తుండిపోతాయి. అలాగే మీ లైఫ్లో కూడా ఇలాంటి మెమరీస్ చాలా ఉండాలి. ఉన్నాయా? ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకో మాట, ఈ స్టోరీ ఇక్కడితో ఇంకా అవ్వలేదు. అసలు వీళ్ళు ఎలా కలిశారు, అసలు రూమ్ నెంబర్ 110 అంటే ఏంటి, అసలు దీని టాపిక్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది. అప్పుడు దాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.